ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. నా పేరు పంచగవ్య వైద్యరత్న గవ్యసిద్ధ డాక్టర్ అనంత్ కుమార్, ఎండి పంచగవ్య, కొత్తపేట నుండి, రాజరాజేశ్వరి అపార్ట్మెంట్, హుడా కాంప్లెక్స్, 408 4th ఫ్లోర్. ఈరోజు మనము నిత్య జీవితంలో మనం చేసే ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదాం. ఇది టాపిక్ చాలా చిన్నదే, కానీ చాలా జీవితం లోపల మీరు నవ్వాలన్నా, మీరు ఎవరితో ఏం మాట్లాడాలన్నా, ఎవరితో కూర్చొని హోటల్కి వెళ్ళాలన్నా అందరికి కావాల్సింది ఏంది అనేసి అంటే పండ్లు, టీత్ గురించి మాట్లాడదాం ఈరోజు. అయితే ఈ పంటి సమస్యల గురించి కూడా మనం దీని మీద ఈరోజు కొంచెం మనం మాట్లాడుకుందాం. ఈ విషయాల్లో మెయిన్గా ఏంటంటే, ముందు కాలం లోపల పండ్లను ఎలా కడిగేవారు అన్నది మనం కొంచెం చూసుకుందాం. అయితే పండ్లను కడగడంలో కూడా మన పూర్వీకులు ఎంత అద్భుతమో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఎంత అద్భుతం ఉన్నవారు అనేసి అంటే, ముందు కాలంలో వేప పుల్లను మనము వాడేవారం. మరి వేప పుల్ల ఎంత వాడాలి, ఎంత సైజు ఉండాలి అనేసి అంటే, ఎవరైతే మనిషి వేప పుల్ల వాడాలనుకుంటున్నాడో అతని యొక్క ఎడమ చిటికనేలు ఎంతైతే ఉన్నదో అంత లావు ఉండాలి వేప పుల్ల. అతని చేతు పాము ఎంత పెద్దగా ఉన్నదో వేలు నుంచి ఇంత సైజులో ఉండాలి. ఏది? వేప పుల్ల. తర్వాత దీనిని మీరు పంటి కింద పెట్టి బాగా నమిలిపించేవారు. నమిలిపించిన తర్వాత ముంగటున్నది బాగా నమలడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ మీకు పంటికి ఎక్సర్సైజ్ అయ్యేది బాగా. అలా అయిపోయిన తర్వాత దాన్ని ఒక బ్రష్గా తీసుకున్న తర్వాత దాన్ని క్లాక్ వైజ్ గాను యాంటీ క్లాక్ వైజ్ గాను ఆ పండ్ల చుట్టూరా మళ్ళీ ఆ చిగుళ్ళను బాగా క్లీన్ చేసేవారు. అయితే అది చేసేటప్పుడు ఏదైతే దానిపైన ఉండే తోలు ఏదైతే ఉంటుందో ఆ చేదుతనం వల్ల మీ నోట్లో ఉండే లాలాజలము, బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ అయిపోయేటి. ఇదెంత ఇంకా అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, ఇవి చేసిన తర్వాత మొహం కడుక్కునేటప్పుడు నాలుకే ఏమవుతుంది, తెల్లటి ఒక పొర వచ్చేస్తుంది. ఆ పొరను క్లీన్ చేయాలని అంటే చేత్తను మనం క్లీన్ చేయలేము. అప్పుడు ఏం చేస్తాం మనము, ఆ ఏదైతే తీసుకున్న కట్టెపుల్ల ఉందో ఆ కట్టెపుల్ల మీద ఉన్న ఆ పొరను తీసి నాలుక గీసుకునే వాళ్ళం. అయితే ఆ చేదు వల్ల వచ్చే ప్రాబ్లం ఏదైతే ఉన్నదో ఆ వామిటింగ్కి మన లోపల ఉన్న ఎక్సెస్ పైత్యాన్ని మనం వాంతులు చేసేసుకునే వాళ్ళం. ఈ విధంగా మనము పంటిని క్లీన్ చేసుకునే వాళ్ళం. అయితే ఈ రోజుల లోపల అధికంగా రోగాల పాలవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే పేస్ట్లు. ఈ పేస్ట్లు వాడడం వల్ల ఏమవుతుందంటే, దీని లోపల క్యాన్సర్ కారకాలైన పేస్ట్లు అన్నీ ఉన్నాయి అన్నట్టు. ఈ మధ్యలో ఎవరైతే పేస్ట్లు అధికంగా వాడతారో వారికి క్యాన్సర్ వచ్చే అవకాశము అధికంగా ఉంది. అందుకోసము పేస్ట్లు వాడద్దని చెప్తున్నారు. ఏవైనా సరే హర్బల్ పేస్ట్లు వాడండి, లేదనేసి అంటే పుల్లలు వాడండి. ఏ పుల్లలు వాడాలనేసి ఇక్కడ మనకు ప్రశ్న. అయితే వేప పుల్ల వాడచ్చు, గానుగ నూనె అంటాం కదా. అయితే ఇక్కడ ఏదైతే కానుగ ఉంటుందో దాని యొక్క పుల్లలు వాడచ్చు. తర్వాత ఉత్తరేణి వేళ్లను వాడచ్చు. మీరు మొత్తం మొక్కను పెకిలించేసిన తర్వాత వచ్చే ఏదైతే కింద భాగం లోపల వేరు ఉంటుందో దాన్ని నమిలి కరెక్ట్గా మీరు పంటికి మసాజ్ చేసుకుంటూ మీరు పండ్లు ఒకవేళ కడగగలిగితే పండ్ల లోపల ఉన్న దుర్వాసన, పండ్ల లోపల ఉన్న క్రిములు, పండ్లు ఒకవేళ చిగుళ్ళు క్షతిగ్రస్తం అంటే దెబ్బలు తగిలి ఎక్కువ తిన్నప్పుడు కోసుకుపోయినట్టు అయినా కానీ అలాంటి వీటి నుంచి రక్తం వచ్చి చిగుళ్ళు పోతున్న వీటిని ఈ ఉత్తరేణి వేళ్లతోని మీరు ఒకవేళ ఖచ్చితంగా మీరు పండ్లు కడగగలిగితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. తర్వాత చేసి ఈ యొక్క పండ్లు గట్టిగా ఉండడానికి ప్రొద్దున పూట వ్యాయామం, ఎలాంటి వ్యాయామం చేయాలి. అయితే ముందు కాలం లోపల ఏం చేసేవారు అనేసి అంటే, ఈ యొక్క చెరుకుని యూజ్ చేసేవారు. ప్రొద్దున లేవగానే ఎండలో కూర్చొని చెరుకుని పండ్లతో నమిలి తినేవారు. అలా తినడం వల్ల మీ యొక్క పండ్లు, మీ చిగుళ్ళు గట్టిపడేటి. ఈ విధంగా తిన్న వాళ్ళ పండ్లు ఇప్పటికి కూడా చాలామంది ముసలి వాళ్ళలో మీకు పండ్లు గట్టిగానే కనిపిస్తాయి. ఈ విధంగా మీరు పండ్లు స్ట్రాంగ్ చేసుకోవచ్చు. అయితే పండ్లు స్ట్రాంగ్ చేసుకోవడానికి మీరు తినాల్సిన పదార్థాల్లో ఏంటి అని అంటే సి విటమిన్.
సి విటమిన్ ఉన్న పదార్థము ఎక్కువ మొత్తంలో గట్టిగా ఉంది దేంట్లో అనేసి అంటే ఈ కాల్షియం అనేది ఉసిరికాయలు తినచ్చు. ఉసిరికాయలు, నిమ్మకాయలు వీటిని మీరు ఒకవేళ తీసుకోగలిగితే సి విటమిన్ దీని లోపల అధిక మోతాదులో ఉంటుంది. ఈ విధంగా మీరు అధిక మోతాదులో ఉన్న సి విటమిన్ని ఏదో ఒక రూపంలో మీరు రోజువారీగా తీసుకోగలిగితే పనులు అనేది దృఢంగా ఉంటాయి. ఇక వచ్చేసి పండ్ల పౌడరు ఏది చేసుకోవాలి, ఏది అద్భుతంగా ఉంటుంది. మోస్ట్లీ ముందు మన చరక సంహితలో వీటి గురించి అద్భుతమైన యోగాలు ఉన్నాయి. దాని లోపల ఒక యోగం గురించి చెప్తాను. చార్కోల్ అంటే బొగ్గు. ఏదైనా కట్టెను కాల్చిన తర్వాత బొగ్గుని బాగా పౌడర్ చేసి దాని లోపల అమృతధార ఒక రెండు చుక్కలు కానీ వేసి దాన్ని కలిపేసి మళ్ళీ మీరు చార్కోల్తో పండ్లు కడిగితే మీ పండ్లు తెల్లగాను ముత్యాల్లా మెరిసిపోతాయి. దాంతోపాటు పంటికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తీర్చేసుకోవచ్చు. తర్వాత ఉత్తరేణి చెట్టును మొత్తము పౌడర్ చేసి గోమయ పౌడర్ని కలిపేసి గోమయం ఏదైతే ఉందో దాన్ని కూడా కాల్చి దాని యొక్క భస్మాన్ని, ఉత్తరేణి భస్మాన్ని, ఇలా ఈ 2 భస్మాలతో పాటు దాని లోపల మీరు కొంచెము ఏమేయాలి, దీంట్లో కొంచెం అమృతధార, కొంచెము మళ్ళీ సేందవ లవణము వేసేసి దీన్ని జల్లెడ పట్టాలి. ఎట్లా పట్టాలి? వస్త్రగాలితం చేయాలి. అలా చేయడం వల్ల మీకు మెత్తగా ఉంటుంది. ఆ పౌడర్ని రోజు రాత్రి మరియు పొద్దున 2 పూటల కడగడం చేస్తే ఎటువంటి రకమైనటువంటి పంటి సమస్యలైనా సరే మీరు నిరోధించవచ్చు. ఇక పంటి సమస్యలు రావడానికి ముఖ్య కారణాలు: సమయం కాని సమయం లోపల అధికంగా తినడం, అంటే రాత్రిపూటల్లో తినడము, దాంతోపాటు చక్కెర, బెల్లము, ఇలా తీపి పదార్థాలు రాత్రి తిని నోరు కడుక్కోకుండా అలానే పండడము, దానివల్ల రావడం వల్ల సమస్యలు వస్తున్నాయి. తర్వాత వచ్చేసి పంటి నొప్పి రావడానికి ముఖ్య కారణము ఇలా నేను చెప్పిన ఈ తీపి పదార్థాలు తీసుకోవడము. ఇంకోటి, అధికంగా మాంసం తిని బొక్కలు నమలాలనుకొని అతిగా గట్టిగా నమలేసిన తర్వాత పండ్లలో ఇబ్బంది రావడము, ఇలా చేయడం వల్ల కూడా మీకు సమస్యలు వస్తున్నాయి. ఇంకోటి, లాంగ్ టర్మ్గా ప్రాపర్లీ బ్రష్ సరిగా చేయకపోవడం వల్ల కూడా మీకు పిప్పి పనులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే దవడలు ఉబ్బిపోవడము, ఆ దవడలు ఉబ్బిపోవడం వల్ల కంటిపైన సమస్యలు రావడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయినంత మటుకు ఏం చేయాలి మన ప్రేక్షకులు అనేసి అంటే, సమయపాలన చేసుకుంటూ ప్రొద్దున సాయంత్రము ప్రాపర్ బ్రష్ చేసేసుకుంటూ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మీద చేసుకుంటూ నోరుని కరెక్ట్గా పుక్కిలించుకుంటూ సమయానుకూలంగా లవంగాలను కానీ ఇలాచీలను కానీ నోట్లో వేసుకొని నోరుని రిఫ్రెష్గా ఉంచుకుంటూ, తర్వాత పెద్దలు చెప్పినట్టుగా మార్నింగ్ లేచేసి బ్రష్ కరెక్ట్గా టైంకి చేసుకోవడము, ఇలా చేస్తే ఈ పంటి సమస్యల నుంచి మనము దూరం వెళ్ళిపోవచ్చు. మరి అధికంగా నొప్పి అయినప్పుడు ఏం చేయాలి అని అంటే అమృతధార. అసలు అమృతధార అంటే ఏంటిది? పుదీనా సత్వము, ఓమా సత్వము, మళ్ళీ పచ్చకర్పూరం, ఈ మూడింటిని కలిపితే లిక్విడ్గా మారిపోతుంది. ఆ లిక్విడ్ని కొంచెము దూది పైన పెట్టి సమస్య ఉన్న పంటి పైన పెట్టేస్తే నొప్పి ఇట్టే తగిలిపోతుంది. ఈ విధంగా మీరు చేసుకుంటే నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. దాంతోపాటు దవడలు ఏమన్నా ఉబ్బినట్టు ఏమన్నా అనిపిస్తే కాపడం పెట్టుకోండి. ఇంకోటి, దగ్గరలో ఉన్న గవ్యసిద్ధ డాక్టర్లు కానివ్వండి, డెంటల్ డాక్టర్లు కానీ మీరు సంప్రదించేసి మీ యొక్క సమస్యలకు కరెక్ట్గా అడిగి మీరు దానికి ట్రీట్మెంట్ చేసుకుంటారనేసి అనుకుంటూ, నేను చెప్పిన సమాచారము ఉపయోగకరంగా ఉన్నదనేసి అనుకుంటూ ఈ రోజుతో ఈ టాపిక్ని ముగిస్తూ మీ యొక్క డాక్టర్ ఆనంద్ కుమార్, ఎండి పంచగవ్య. ఓం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.